కొన్ని యుగాలుగా కొన్ని శతాబ్దాల కంటే ప్రజెంట్ ఇప్పుడు ఇది ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టి నడిపిస్తున్న ఏదైనా టెక్నాలజీ ఉందంటే అది మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్ ఉంటే మనకి ఎటువంటి సమాచారం అయినా మనకి మొబైల్లో అన్లెస్గా మనకి దొరకదు. మనకు తెలియని ఎంతో పరిజ్ఞానం ఈ టెక్నాలజీ మన మెదడును నాశనం చేస్తుంది. అట్లాంటి మనకు తెలియని ప్రపంచాన్ని సరికొత్తగా వెలుగులోకి తెచ్చిన ఒకే ఒక మూవీ ఏదైనా ఉందంటే కాంతార. అసలు ఈ కాంతార మూవీ అనేది తీసిన రిషబ్ శెట్టి ఈ పంజుర్లి దైవత్వం ఎలా పుట్టింది, అసలు ఇట్లాంటి టెంపుల్స్ మన దగ్గర మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఎందుకు లేవు, ఇతర రాష్ట్రాల్లో ఇది ఒక ఫేమస్ లాంటి ఫెస్టివల్ గా ఎందుకు జరుపుకుంటారు, మన దగ్గర ఎందుకు జరుపుకోరు, దీని గురించి మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే ఫటాఫట్ లైక్ చేయండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో తెలంగాణ ఆంధ్ర స్టేట్లలో ఈ ఈ పంజుర్లి దైవత్వానికి సంబంధించి టెంపుల్స్ ఎందుకు లేవు అని అంటే ఇప్పుడే చెప్పిన ప్రజెంట్ ఫోన్తో నడుస్తున్న మన టెక్నాలజీలో మనకు తెలిసిన పరిజ్ఞానం మేరకు ఇట్లాంటి దైవత్వం ఉందని ఒక సినిమాతోనే మనకి ఇలాంటి దైవం ఉందని మనకు తెలిసింది. ఒకవేళ ఇలాంటి సినిమా ఇప్పుడు ప్రజెంట్ తీయకపోతే అసలు ఇలాంటి దైవత్వం ఉందా అనేది కూడా తెలియదు. అసలు మన స్టేట్ లోకి వచ్చేసరికి ఈ తెలంగాణ ఆంధ్ర స్టేట్ లోకి వచ్చేసరికి ప్రతి ఒక్క ఫెస్టివల్ రాగానే కాదు, ఈ దసరా కానీ ఫర్ ఎగ్జాంపుల్ దసరా, దివాళీ, సంక్రాంతి ఈ కామన్ గా మనం జరుపుకునే పండుగలలో హడావిడి ఎక్కువ ఉంటుంది. మెసేజ్లలో, వాట్సాప్లలో, ఇన్స్టాగ్రామ్లలో పెట్టే స్టేటస్లో హ్యాపీ ఉగాది, హ్యాపీ సంక్రాంతి, దీంతోనే ఎండ్ అయిపోతుంది మన ఫెస్టివల్. కానీ వాళ్ళు జరుపుకునే ఫెస్టివల్ ఇప్పటికీ ప్రజెంట్ నేను చూస్తున్నట్లయితే కేరళలో ఓనం చాలా బిగ్ సెలబ్రేషన్ గా చేస్తారు. అంటే అక్కడ సంవత్సరానికి వచ్చే ఒక్క పండగ అయినా తరతరాలు గుర్తుండిపోయేటట్టు సాంస్కృతి సాంప్రదాయాలకు భిన్నత్వంలో ఏకత్వంలో అక్కడ జరుపుకునే పండుగలు మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ జరుపుకోలేము. మనం వచ్చేసరికి అసలు ఈ కాంతార అంటే పెద్ద అడవి. అందులో ఉన్న వావ్ శబ్దానికి మీనింగ్ ఏంటంటే దేవుడుగా నేనున్నానని అర్థం. అసలు ఈ పంజుర్లి వేషాన్ని తరతరాలుగా ఎవరైతే తన వంశంలో 7వ వంశంలో చిట్ట చివరి కొడుకుగా ఎవడి వారసుడుగా ఉంటాడో వాడు పంజుర్లి దైవానికి అర్హుడు. ఆ రోజు పంజుర్లి దైవంలో ముఖ్యంగా చేసుకునే పండుగలలో పంజుర్లి దైవత్వానికి సంబంధించి ఆయన వేషంలో పసుపు రంగుని ఒళ్ళంతా పూసుకొని సిల్వర్ ఆభరణాలు ధరించి గరాని గజ్జలతో ముందుకు నడుస్తూ నృత్య ప్రదర్శన చేస్తారు. దీన్ని భూతకోల అని అంటారు. ఇది 21వ శతాబ్దంలో హరికథ, ఒగ్గు కథ, బుర్రకథ ఈ ప్రజెంట్ లో మన తెలంగాణలో జరుపుకునేవి. ఇవి అంతరించకపోవడం వల్ల పంజుర్లి దైవత్వానికి సంబంధించి అక్కడ కర్ణాటక, కేరళ, ఉడిపి సరిహద్దులలో ఈ పండుగని ఫేమస్ గా జరుపుకొని తీరుతారు. దీనికి సంబంధించిన పూర్వ అనంతర కథ ప్రకారం ఒకటి ఉంది. శివుడు తన ఉద్యానవనంలో పుట్టిన పార్వతీదేవికి దొరికిన ఏకైక పంది అనే ప్రాణిని పెంపుడు జంతువుగా పెంచుకోవడం జరుగుతుంది. అది ఆ ఉద్యానవనం అంతా సర్వనాశనం, తన వయసు పెరుగుతున్న కొద్దీ ఉద్యానవనం అంతా నాశనం చేయడంతో శివుడికి కోపం వచ్చి దాన్ని చంపేస్తాడు. చంపేసిన ఆ పంది వరాహాన్ని విష్ణుమూర్తి తన చిటికెన వేలు ఆకలితో తీర్చేస్తాడు. ఇది భూమికి ఒక దైవత్వంగా, భూమి యొక్క వారసుడిగా, మరియు వర్షాలకి అనుగుణంగా ప్రకృతి యొక్క జంతువులకు, ప్రకృతి వనరులకు సంబంధించిన దైవత్వంగా అప్పటి నుంచి ఈ పంజుర్లి దైవత్వం సంబంధించి ప్రతి ఒక్క సెలబ్రేషన్ ని ఇప్పటికీ మన కర్ణాటక, కేరళ, ఉడిపి మరియు ఈ తదితర రాష్ట్రాల్లో జరుపుకుంటారు. మనకు వచ్చేసరికి మనకి ఇక్కడ ఏది ఫేమస్ కాదు. మనం ఏది చేసుకునే ఈ దసరా, దివాళి ఈ ఫెస్టివల్స్ మాత్రమే మనకి ముఖ్య కారణం. ఈ పంజుర్లి దైవత్వానికి సంబంధించి ఇద్దరు మనుషులు పంజుర్లి, గూలిక వీళ్ళిద్దరు ఒక సోదరులుగా భావించి తాను కాపాడుకుంటున్న అడవి యొక్క ప్రజలను, దాని యొక్క విస్తీర్ణతను మరియు
వర్షాలకు అనుగుణంగా వీళ్ళు దైవత్వంకి సంబంధిస్తారు. ఇలాంటి లేటెస్ట్ ట్రెండ్ వీడియో మీకు కావాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఫటాఫట్ లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, బాయ్.